అనకాపల్లి జిల్లాలో బాలిక హాస్టల్ ఫుడ్లో బొద్దింక ఘటన మరవక ముందే శ్రీకాళహస్తిలో మరో ఘటన. ఈసారి ఏకంగా ఫుడ్లో జెర్రీ ప్రత్యక్షమైంది. శ్రీకాళహస్తి బీసీ బాలికల వసతి గృహంలో జెర్రీ పడిన ఉప్మా తిని 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ స్టూడెంట్స్ హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు వారిని. అనంతరం మిగిలిన విద్యార్థులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈరోజు జరిగిన విషయం కాదు. లాస్ట్ టైం ఇదే పరిస్థితి వస్తే దాదాపు 11 మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది. ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది, జెర్రీ పడిందని. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి వచ్చి చూడాలి అనే ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగిలే నుంచి ఒక అమ్మాయి అంటారు. ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేకపోతే అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వసారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారో. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో నిన్న అనకాపల్లిలో బొద్దింకల భోజనం, ఈరోజు ఏకంగా విషపూరితమైన జెర్రీలు ఉప్మాలో ఉన్నాయంటే కనుక స్టూడెంట్స్ అసలు ఏ రకంగా సేఫ్టీగా ఉన్నట్టు, అలాగే బాత్రూమ్స్లో కూడా నీళ్లు లేని పరిస్థితిని బియ్యపు మధుసూదన్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనడానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలే, వరుస సంఘటనల ద్వారా వెలుగు చూస్తున్నటువంటి సంఘటనలే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చూడొచ్చు. తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలో యొక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి ఉదయం టిఫిన్ తిన్నటువంటి విద్యార్థుల ఆ టిఫిన్లో యొక్క జెర్రీ ప్రత్యక్షం కావడంతో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మిగిలినటువంటి విద్యార్థులు ఎవరు కూడా తినకుండా అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. ప్రస్తుతం శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో యొక్క విద్యార్థులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా సంఘటనా ప్రాంతంలో యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి యొక్క విద్యార్థులు చికిత్స పొందిన విద్యార్థులు కూడా పరామర్శించడం జరిగింది. గత 15 రోజుల క్రితం పులిసినటువంటి ఇడ్లీ పిండి పెట్టడం ద్వారా 11 మంది విద్యార్థులు ఇదే హాస్టల్లో అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఈ యొక్క ఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం, తిన్నటువంటి టిఫిన్లో జెర్రీ ప్రత్యక్షం కావటం, ఈ యొక్క ఘటన ద్వారా మెయింటెనెన్స్ ఎంత దయనీయంగా మారిపోయడానికి ఈ యొక్క సంఘటనలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ యొక్క గత ప్రభుత్వంలో ప్రత్యేక మెనూ ద్వారా ప్రభుత్వ హాస్టల్లో మెరుగైనటువంటి ఆహారాన్ని అందించినటువంటి గత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఈ యొక్క పాలనలో ఎంత దయనీయంగా మారినాయనడానికి విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలకు ప్రత్యక్షంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వరుస సంఘటనలు చోటు చేసుకోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ హాస్టల్స్లో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి సరైన ఆహారం కూడా అందించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి యొక్క బాలికల వసతి సముదాయానికి వెళ్ళి స్వయంగా పరీక్షించాలి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ యొక్క టాయిలెట్ సంబంధించి వాటర్ కూడా అందనేటువంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. సంధ్య ఒక రోజు